అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీగారు. ముసుగు వేసుకుని ఒక బంగ్లా నుండి బయటకు వచ్చాడు ధర్మ. శశి బయటే కారులో కూర్చుని ఉంది. అతను కారులో కూర్చోగానే కార్ స్టార్ట్ చేసింది శశి. ఏమైంది ధర్మ? ఇక్కడెవరున్నారు? లేదు, నా మనుషుల్ని ఇక్కడికి రమ్మన్నాను. మనం వెళదాం. సరే అంటుంది శశి. కారు ముందుకు పోనిచ్చింది. దారిలో చెక్ పోస్ట్ కనిపించింది. శశి కారు స్లో చేసి ధర్మ వైపు చూసింది. ఈ రూట్లో చాలాసార్లు వచ్చాను. ఇక్కడెప్పుడు చెక్ పోస్ట్ కనిపించలేదు. ఇప్పుడెలా వచ్చింది? ధర్మ ఆలోచిస్తూనే శశి వైపు చూశాడు. వాళ్ళు భరత్ మనుషులే ఉంటారు. కారు వెనక్కి పోనివ్వు. వద్దు ధర్మ, వెనక్కి వెళ్ళే కంటే మనం ముందుకు వెళ్తేనే బెటర్. నా కారు కాబట్టి వాళ్ళు చెక్ చేయరు. ఆర్ యూ షూర్ అంటాడు ధర్మ. షూర్, ఖచ్చితంగా చెక్ చేయరు. నువ్వు వెనక్కి వెళ్ళి వాళ్ళకి కనిపించకుండా దాక్కో. సరే అంటాడు ధర్మ. ధర్మ కొద్దిగా పైకి లేచి వెనక సీట్లోకి జంప్ చేశాడు. కార్ చెక్ పోస్ట్ని సమీపించేసరికి అద్దం కిందికి దించింది శశి. వాళ్ళు శశిని చూసి నమస్తే చెప్పి పంపించేశారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ధర్మ పైకి లేచి కూర్చున్నాడు. ఇప్పుడు ఎక్కడికి ధర్మ? నరేంద్రన్ గారింటికి వెళ్ళాలి. వెన్నెలని చూడాలనిపిస్తుంది. శశి తల తిప్పి అతని వైపు చూసింది. నాకేమైందో అని కంగారు పడుతుంది. ఒకసారి కనిపించి వస్తే తనకి ఆ కంగారు ఉండదు కదా అంటాడు. అంటుంది శశి. నీలా నా భరత్ ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు ధర్మ? నీ ప్రేయసి కోసం నీ ప్రాణాలు రిస్క్ చేసి మరీ పోరాడుతున్నావు. కానీ నేను ప్రేమించినవాడు నా ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. నువ్వు వెన్నెలని ప్రేమించినంత గాఢంగా భరత్ నన్నెందుకు ప్రేమించటం లేదు? నేనేం తక్కువ చేశాను తనకి? తన కళ్ళల్లో నీళ్లు చూసి ధర్మ తన భుజం మీద చేయి వేశాడు. ఏమైంది శశి గారు? ఏం లేదు, నా ప్రేమలో లోపం ఎక్కడ జరిగిందా అని ఆలోచిస్తున్నాను అంటుంది. లోపం మీలోనో మీ ప్రేమలోనో లేదు శశి గారు. మీరెంచుకున్న మనిషిలో ఉంది. డబ్బు విలువ తప్ప ప్రేమ విలువ తెలియని వాడికి ప్రేమని పంచి ఆ లోపం మీదే అనుకుంటే ఎలా? ఆ భరత్కి మీ ప్రేమ పొందే అర్హత లేదు, అంతే. తను మౌనంగా డ్రైవ్ చేస్తుంది. ధర్మ వెన్నెల గురించి ఆలోచిస్తూ వెనక్కి వాలాడు. ఇంతలో నరేంద్రన్ ఇంటికి చేరుకున్నారు. అప్పుడే సురేఖ, అగస్త్య కూడా అక్కడికి వచ్చారు. బాసు, నువ్వు బానే ఉన్నావు కదా? బానే ఉన్నాను అగస్త్య. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టే కదా? అన్నీ పూర్తయ్యాయి బాసు. కానీ ఏమైంది? కోర్టు టైం కంటే ముందే భరత్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశాడు. నాకు తెలిసి వాడు జనం సపోర్టుతో కోర్టుకు వచ్చే ఆలోచనలో ఉన్నాడు. రానివ్వు, ఆ జనం మధ్యలోనే వాడికి సమాధి కట్టేద్దాం. సురేఖ, శశి గారిని లోపలికి తీసుకువెళ్ళు. సరే ధర్మ, రండి. సురేఖ తనని పక్కనే ఉన్న గదిలోకి తీసుకువెళ్ళింది. ధర్మ అగస్త్య వైపు చూశాడు. నేను చెప్పిన పని ఏం చేశావు అగస్త్య? పూర్తయింది అంటాడు. గుడ్, నేను వెన్నెలని కలిసొస్తాను. ఈలోపు అందరికీ విషయం చెప్పు. సరే బాసు. ధర్మ వెన్నెల గదిలోకి వచ్చాడు. తను నిద్రపోతూ కనిపించింది. పక్కనే కూర్చొని ప్రేమగా తల నిమిరాడు. ధర్మ స్పర్శ గుర్తించి కళ్ళు తెరవకుండానే అతని చేతిని ముద్దు పెట్టుకుంది. ధర్మ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టేసరికి కళ్ళు తెరిచి చూసింది. ఇంతకు ముందే మామయ్యని అడిగాను నిన్ను చూడాలని. తెలుసు అంటాడు ధర్మ. నీకెలా తెలుసు? నీ మనసులో ఉన్నది నా మనసుకి చేరుకుంటుంది వెన్నెల. తను నవ్వుతూ పైకి లేవబోతూ అది కుదరకపోవటంతో ధర్మ వైపు చూసింది. తన కళ్ళలోని భావం అర్థమైనట్టుగా ధర్మ తనని పట్టుకొని లేవదీసి గుండెలకి హత్తుకున్నాడు. తను ధర్మ కౌగిలిలో ఒదిగిపోయింది. ఆడపిల్లకి కంఫర్ట్గా ఉండే ప్లేస్ ఇదే ధర్మ. మనసు పడ్డవాడి కౌగిలి. ఎంతమందికి ఈ అదృష్టం దక్కుతుంది? ఒకవేళ నేను నీకు శాశ్వతంగా దూరం అయ్యుంటే ఏం చేసేవాడివి ధర్మ అని అడుగుతుంది. ఒక జన్మకి సరిపడా ప్రేమని పంచావు. ఆ జ్ఞాపకాలతో బ్రతికేసేవాడిని అంటాడు ధర్మ. వెన్నెల అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. చాలామంది ప్రేమించిన వ్యక్తి లేకపోతే బ్రతకలేము అని ఆత్మహత్య చేసుకుంటారు. కానీ నిజానికి ప్రేమించిన వ్యక్తి లేకుండా బ్రతకటం చావు కంటే పెద్ద శిక్ష వెన్నెల. పిరికివాడు ప్రాణాలు తీసుకుంటాడు. ధైర్యవంతుడు ప్రాణాలతో పాటు ఆ ప్రేమ జ్ఞాపకాలని కూడా కాపాడుకుంటాడు. ధర్మ మెడ చుట్టూ చేతులు వేసి చెంప మీద ముద్దు పెట్టింది తను. ధర్మ తన మొహాన్ని చేతులతో పట్టుకొని తన కళ్ళలోకి చూశాడు. ఇంకెప్పుడు నన్ను వదిలేసి వెళ్ళొద్దు వెన్నెల. నువ్వు లేకుండా ఇన్ని రోజులు ఎలా ఉన్నానో నాకే అర్థం కావటం లేదు. ఇంకొక క్షణం కూడా నిన్ను వదిలి ఉండాలనిపించటం లేదు వెన్నెల.
కానీ నేను చేయాల్సిన పనులు మిగిలిపోయాయి. అవి పూర్తి కాగానే నేనే వచ్చి నేను తీసుకువెళ్తాను, సరేనా? అంటాడు. సరే పడుకో. అప్పుడే వెళ్ళిపోతావా? వెళ్ళాలి. రేపటితో ఈ కథకి ఒక ముగింపు దొరుకుతుంది. దానికోసమైనా నేను వెళ్ళక తప్పదు వెన్నెలా. సరే ధర్మ, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేయి. తప్పకుండా వస్తాను. నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు ధర్మ. తనని బెడ్ మీద పడుకోబెట్టి బయటికి వచ్చాడు. రాజా, అగస్త్య, సురేఖ బయట హాల్లో కూర్చుని కనిపించారు. ధర్మ వచ్చి వాళ్ళకి ఎదురుగా నిలబడ్డాడు. సార్, మనం మొదలుపెట్టిన ఆట చివరి దశకి చేరుకుంది. రేపు కోర్టు టైం ముగిసేసరికి భరత చాప్టర్ కూడా ముగిసిపోవాలి. ఏం చేయాలో ఎలా చేయాలో అని అందరికీ వివరించాడు ధర్మ. ఇది మన ప్లానింగ్. అందరికీ క్లియర్గా అర్థమైంది కదా? అర్థమైంది ధర్మ, బట్ యూ టేక్ కేర్. నా గురించి ఆలోచించకండి. మీరంతా జాగ్రత్త. నరేంద్రన్ గారి ఆరోగ్యం బాలేదు. సో ఇప్పుడు మనమే అన్నీ చూసుకోవాలి. రేపు కోర్టుకి వెళ్ళేలోపు భరత్ మనుషులు మనల్ని అడ్డుకోవటానికి ప్రయత్నించవచ్చు. కానీ అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనలో ఎవరో ఒక్కరైనా కోర్టుకు చేరుకోవాలి. ఓకే ధర్మ అంటారు. ఆ తర్వాత కట్ చేస్తే పార్టీ ఆఫీస్లో మినిస్టర్స్ అందరూ అసెంబ్లీ అయ్యారు. భరత్ వాళ్ళకి ఎదురుగా నిలబడున్నాడు. ఏంటయ్యా ఇది? అధికార పార్టీ మినిస్టర్లని కోర్టుకు లాగుతారా? ఇదెక్కడి చోద్యం? అవును, ఏదైనా ఉంటే మనము చూసుకోవాలి. అంతేకాని ఇలా చేస్తే జనంలో మన పార్టీ పేరు, ప్రతిష్ట ఏమైపోవాలి చెప్పండి అని అంటాడు ఇంకొకతను. నోరు ముయ్యండర్రా. రాఘవరావు గారి మీద ఉన్న అభిమానంతో ఇతగాడిని పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎంపిక చేశాం. ఆ పదవి అడ్డు పెట్టుకొని ఇతను అరాచకాలు చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాలా అంటాడు ఇంకొకతను. ఏంటయ్యా మీరు మాట్లాడేది? అక్కడున్న రెండు వర్గాల మధ్య గొడవ రాజుకోవటంతో వాళ్ళు మినిస్టర్స్ అన్న సంగతి మర్చిపోయారు. స్టాప్ ఇట్. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. హైకమాండ్ ఆఫీసర్ కోపంగా అందరి వైపు చూస్తూ నిలబడ్డారు. ఇదేమైనా చింతల బస్తీ అనుకుంటున్నారా? మిస్టర్ భరత్ కుమార్, మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో మీకు ఆయన పదవిని అప్పగించాం. కానీ మీరు ఆ పదవిని దుర్వినియోగం చేశారు. లేదు సార్, నా మీద వచ్చిన అభియోగాలన్నీ తప్పు. ఎవరో నా మీద బురద చల్లాలని చూస్తున్నారు అంటాడు భరత్. ఈనఫ్. ఏం జరిగిందో మాకు అనవసరం. మీ వల్ల మా పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే మాత్రం మిమ్మల్ని పదవి నుంచి తప్పించడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. అవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేస్తాను. రేపు ఉదయం 11 గంటలకి మీరు కోర్టుకి హాజరు కావాలి. ఇంకెలా ప్రూవ్ చేస్తారు? చేస్తాను. కోర్టు టైం కంటే ముందే నేనే తప్పు చేయలేదని రుజువు చేసుకుంటాను అంటాడు భరత్. భరత్ మాటలకి ఆయన ఆలోచిస్తూ ఉండిపోయారు. ప్లీజ్ సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఓకే, బట్ మీరు రాజీనామా చేయాలి. సార్ అంటాడు భరత్. అవును, ఇవాళ డేట్లో రాజీనామా సబ్మిట్ చేయండి. రేపు మీరు నిర్దోషి అని ప్రూవ్ అయితే దాన్ని చించేస్తాను. లేదు, మీరు దోషిగా తేలితే మాత్రం పార్టీకి చెడ్డ పేరు రాకుండా మీతో ముందుగానే రాజీనామా చేయించినట్టు ఆ రాజీనామాని చూపించొచ్చు అంటాడు. భరత్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. మీకు వేరే ఆప్షన్ లేదు భరత్. సరే సార్, రాజీనామా ఇస్తాను అంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే, ధర్మ, తనేమీ తినటం లేదు, నువ్వైనా చెప్పు. సురేఖ చేతిలో ప్లేట్ తీసుకుని శశి దగ్గరికి వచ్చాడు ధర్మ. తను ఏడుస్తూ కూర్చుంది. ధర్మ తన పక్కనే కూర్చున్నాడు. మేడం, ఇలా ఏడుస్తూ కూర్చుంటే మీ సమస్య తీరుతుందా? ఇంకేం చేయమంటావు ధర్మ? నా ప్రపంచం అనుకున్నవాడే నా ప్రాణాలు తీయటానికి ప్రయత్నిస్తుంటే నాకు నిజంగానే చావాలనిపిస్తుంది. నేనింకా ఎవరి కోసం బ్రతకాలి? మేడం, మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి గురించి ఇంతగా బాధపడుతున్నారు. మరి మీకు సహాయం చేసిన వ్యక్తి గురించి ఎందుకు ఆలోచించటం లేదు? శశి తల తిప్పి ధర్మ వైపు చూసింది. నేను చెబుతుంది మీ కడుపులో ఉన్న బిడ్డ గురించి. కడుపులో పడుతూనే తన తండ్రి దుర్మార్గాన్ని తల్లి కళ్ళకు చూపించి మిమ్మల్ని కాపాడుకున్నాడు. అలాంటి బిడ్డ గురించి ఆలోచించటం మానేసి మిమ్మల్ని మోసం చేసిన వాడి గురించి ఆలోచించి చావాలి అనుకోవటం ఎంతవరకు కరెక్ట్? శశి ఆలోచనలో పడింది. ఇంకేం ఆలోచించకండి మేడం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. ప్లీజ్ తినండి. కళ్ళు తుడుచుకొని ధర్మ చేతిలో ప్లేట్ తీసుకుని తింటుంది. ధర్మ నవ్వుతూ వాటర్ బాటిల్ తన పక్కనే పెట్టి బయటకు వచ్చేశాడు. డోర్ దగ్గరికి వేసి వెనక్కి తిరిగేసరికి అగస్త్య చేతులు కట్టుకొని ధర్మని చూస్తూ కనిపించాడు. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు బాసు? తీసుకొస్తే తీసుకొచ్చావు.
పక్క గదిలో వెన్నెలమ్మని పెట్టుకొని ఈ పిల్లతో సరసాలేంటి? వెన్నెలమ్మకి అన్యాయం చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. ఏ ఇచ్చి నోర్ముయ్. నోటికోదేస్తే అది వాగటమేనా? తను బాధపడుతుంటే ఓదార్చాను అంతే. దానికేం బాధలుంటాయి బాసు. భర్తగా ఒకరిని, బాయ్ ఫ్రెండ్గా ఒకరిని, ఇద్దరిని మెయింటైన్ చేస్తుంది. వాళ్ళిద్దరూ చాలక నిన్ను తగులుకుంది. ఇంకేం బాధుంటుంది? పైకి కనిపించేదంతా నిజం కాదు అగస్త్య. తను నన్ను కోరుకుని ఉండొచ్చు, కానీ భరత్ మీద తను పెంచుకున్న ప్రేమ మాత్రం నిజం. వాడి స్వార్థం కోసం తన ప్రేమని వాడుకున్నాడు. శశి ఆ భరత్ ఆడిన ఆటలో బలైన ఒక అబల మాత్రమే. తన గురించి తప్పుగా ఆలోచించకు అగస్త్య. సారీ బాసు, ఏదో డౌట్ ఆపుకోలేక అలా అనేశాను. పైగా నిన్నటి నుంచి నువ్వు తన దగ్గరే ఉన్నావు కదా. ఆడ మగ ఒకే చోట కలుసుంటే వాళ్ళ మధ్య ఏదో ఉందని ఊహించుకోవడమేనా? గాయపడిన నన్ను కాపాడి నాకు ఆశ్రయం ఇచ్చింది. భరత్ తనని, తన కడుపులో బిడ్డని చంపాలనుకుంటున్నాడని తెలిసినా నన్ను కాపాడమని తను నన్ను అడగలేదు. వెన్నెలని, రాజాబాబుని చంపాలనుకుంటున్నారని, వాళ్ళని కాపాడుకోమని మాత్రమే నాకు చెప్పింది. అలాంటి మంచి మనసున్న తను నిజంగా దేవతే. తన గురించి ఎవరు ఏమనుకున్నా నా దృష్టిలో మాత్రం తనొక దేవత అంటాడు ధర్మ. నిజమే బాసు, సారీ తన గురించి తప్పుగా మాట్లాడినందుకు. ఎక్కడ వెన్నెలమ్మకి అన్యాయం చేస్తావో అన్న భయంతో అలా మాట్లాడాను అంతే అంటాడు అగస్త్య. సరేలే, వెళ్ళి కాసేపు పడుకో, కాసేపట్లో తెల్లారుతుంది. అలాగే బాసు, మరి నువ్వు? ఈ ఒక్క రాత్రికి నేను మెలకువగా ఉండాలి. ఆ భరత్కి ఇంకెలాంటి ఛాన్సు ఇవ్వదలుచుకోలేదు అగస్త్య. ఈ రాత్రికి మీ అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. వెళ్ళి పడుకో. సరే బాసు అని అగస్త్య అక్కడి సోఫాలో పడుకున్నాడు. ధర్మ డోర్ లాక్ చేసి అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే తన టైం టేబుల్ ప్రకారం సూర్యుడు తూర్పు వైపుగా ప్రకాశిస్తూ వెలుగు రేఖల్ని భూమి మీదకి ప్రసరిస్తున్నాడు. ఆ ఉదయం సరికొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నామన్న ఆశతో ప్రతి జీవి కొంగొత్త కలలతో మేల్కొంది. తన వాళ్ళని కాపాడుకోవాలనే ఆతృతతో ధర్మ, అందరినీ చంపైనా తనని తాను కాపాడుకోవాలనే క్రూరత్వంతో భరత్ సూర్యుడికి రెండు వైపుల నుంచి తమ పయనం మొదలుపెట్టారు. గెలిచేదెవరో ఓడేది ఎవరో ఆ కాలమే నిర్ణయించాలి. ధర్మ రెడీ అయ్యి బయటికొచ్చాడు. అగస్త్య, సురేఖ, రాజాబాబు అతని కోసం ఎదురు చూస్తూ హాల్లోనే నిలబడ్డారు. ధర్మ, మేం రెడీ. అగస్త్య, నువ్వు సురేఖ బయలుదేరండి. సరే బాసు, జాగ్రత్త. ఆ భరత్ మనుషులు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారు. నువ్వేమీ భయపడకు బాసు. ఈరోజు ఎలా అయినా మనం కోర్టుకి చేరుకోవటం ఖాయం. వాడికి శిక్ష పడటము ఖాయం. వెళ్ళొస్తాం బాసు. అగస్త్య, సురేఖ బయటికి వెళ్ళిపోయారు. ధర్మ పక్కనే ఉన్న రాజాబాబు వైపు తిరిగాడు. మీరు నాతో రావద్దు. అదేంటి ధర్మ? ఇప్పటి వరకు మీరు కోల్పోయింది చాలు. మీ ప్రాణాలని రిస్క్లో పెట్టడం నాకిష్టం లేదు. ఇది నా బాధ్యత ధర్మ. మా బావ నా మీద నమ్మకంతో తను సంపాదించిన ఎవిడెన్స్ని నా చేతిలో పెట్టాడు. ఆయన నమ్మకాన్ని, బాధ్యతని నెరవేర్చాల్సిన బాధ్యత నాకుంది. నా ప్రాణాల గురించి ఆలోచించి నా బాధ్యత నేను వదిలేయలేను. రాజాగారు, మీ కళ్ళ ముందే మీ బిడ్డని, కడుపుతో ఉన్న మీ భార్యని చంపినా మీరు న్యాయం వైపే నిలబడ్డారు. మీలాంటి మంచి మనుషులు ఈ సమాజానికి అవసరం ఉంది సార్. ప్లీజ్ నా మాట వినండి. మీరు ఇంట్లోనే ఉండి వెన్నెలని జాగ్రత్తగా చూసుకోండి. బయట డీజీపీ గారి సెక్యూరిటీ ఉంది. నా మనుషుల్ని కూడా కాపలా పెట్టాను. వాళ్ళని దాటుకుని భరత్ మనుషులు లోపలికి రాలేరు. సరే ధర్మ, మా బుజ్జమ్మ నీ మీద నమ్మకం పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని నిలబెడతావని నేను నమ్ముతున్నాను. వెళ్ళిరా ధర్మ అంటాడు రాజాబాబు. థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. వెళ్ళొస్తాను అని గన్ పాకెట్లో పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు ధర్మ. రాజా డీజీపీ గారి గదిలోకి వెళ్ళగానే ధర్మ మనిషి తిండిపోతు రాజు వెన్నెలున్న గదిలోకి వచ్చాడు. వదినా? ఏమైంది రాజు, ఎందుకంత కంగారుగా ఉన్నావు? ధర్మ అన్న చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు వదినమ్మా. ఏమంటున్నావు? ఏమైంది ధర్మాకి? ఆ భరత్ మనుషులు అన్నని బంధించారు. నువ్వు వాళ్ళ దగ్గరికి రాకపోతే అన్నని చంపేస్తా అంటున్నారు. ఏంటి? నిజం వదినా. ఎలా అయినా అన్నని కాపాడుకోవాలి అంటూనే వెన్నెలకి దగ్గరగా వచ్చి తన మొహం మీద కర్చీఫ్ అదిమి పెట్టాడు. కాసేపు గింజుకొని స్పృహ తప్పి పడిపోయింది తను. తనని భుజం మీద వేసుకొని ఎవరూ చూడకుండా వెనుక వైపుగా ఉన్న డోర్ గుండా బయటికి తీసుకెళ్ళిపోయాడు రాజు. ఆ తర్వాత కట్ చేస్తే కోర్టు వైపుగా బయలుదేరిన ధర్మాని దారి మధ్యలోనే రౌడీలు అడ్డగించారు. ధర్మ ముందుగానే ఈ సిచ్యువేషన్ ఊహించాడు కాబట్టి ఇంకేం ఆలోచించకుండా కార్ దిగి నిలబడ్డాడు.
ఒకేసారి అందరూ మీదికొచ్చేసరికి కారు డిక్కీలో దాచిన ఇనుప చువ్వలు బయటికి తీసి వాళ్ళ మీద విరుచుకుపడ్డాడు. ఇక శరత్ చంద్రని బంధించిన గదిలో చప్పుడవటంతో లాక్ ఓపెన్ చేసి లోపలికొచ్చారు కమిషనర్. అతన్ని బంధించి ఉంచిన కుర్చీ ఖాళీగా కనిపించటంతో పాకెట్ నుంచి గన్ తీసి అటూ ఇటూ వెతికాడు. ఇంతలో తలుపు చాటు నుంచి కమిషనర్పై దాడి చేశాడు చంద్ర. ఆయన కింద పడిపోవటంతో చేతిలో ఉన్న గన్ కింద పడిపోయింది. ఆయన గన్ దగ్గరికి వెళ్లేలోపే శరత్ చంద్ర ఆ గన్ తీసుకొని కమిషనర్కి గురిపెట్టాడు. గన్తో ఆయన్ని షూట్ చేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు చంద్ర. కాసేపటికి లోపలికొచ్చిన ధర్మ మనుషులు రక్తపు మడుగులో ఉన్న కమిషనర్ చూసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత కట్ చేస్తే భరత్ భరత్ చంద్ర ఏమైపోయావు? బుజ్జమ్మని తీసుకొస్తానని వెళ్ళిన వాడివి ఇప్పటి వరకు కాంటాక్ట్లో లేవు. ఏం జరిగింది? ఆ కమిషనర్ కూడా ధర్మతో కలిసిపోయాడు భరత్. మనం అనుకుంటున్నట్టు బుజ్జమ్మ ఆ ధర్మ ఇంట్లో లేదు. మనల్ని ట్రాప్ చేసి బుజ్జమ్మ అక్కడే ఉన్నట్టు నమ్మించి నన్ను అక్కడ లాక్ చేశాడు ఆ కమిషనర్. స్మార్ట్. శశిని చంపి ఆ నేరంలో ధర్మ నిరికిద్దాం అనుకుంటే వీడు నాకే మస్కా కొట్టాడు. అంటే భానుని కూడా వీడే లాక్ చేసుంటాడు. అవును, భాను వాళ్ళ దగ్గరే ఉన్నాడు. మరి శశి? లేదు, నేను శశిని చంపలేదు. వాళ్ళ నుంచి తప్పించుకొని ఇప్పుడే బయటపడ్డాను. సరేలే, ఆ శశి సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. కోర్టుకు వెళ్ళే అన్ని దారుల్లోనూ మన మనుషుల్ని కాపలా పెట్టాను. ఎటు నుంచి వాళ్ళు కోర్టుకి చేరుకోలేరు. కోర్టు టైం ముగిసేలోపు మనం ఆ ధర్మకథని ముగించేయాలి. ఏం చేయబోతున్నావు భరత్? చెప్తాను. వెళ్ళి ఫ్రెష్ అయ్యి కోర్టు దగ్గరికి వెళ్ళు. సరే అంటాడు చంద్ర. ఆ తర్వాత కట్ చేస్తే డ్రైవ్ చేస్తూ పక్కనే ఉన్న అగస్త్యని గమనించింది సురేఖ. ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏంటి అగస్త్య, భయంగా ఉందా? చచా, నాకు భయమా? అంటే కొంచెం భయంగానే ఉంది. ఈ ఎవిడెన్స్ని కోర్టుకి చేర్చగలమో లేదో అని. నీకు సంబంధం లేని విషయానికి ప్రాణాలని పనంగా పెట్టాల్సిన అవసరం ఏంటి అగస్త్య? ఆ మాటకొస్తే నీకు కూడా ఈ సమస్యతో సంబంధం లేదు. అయినా నువ్వెందుకు రిస్క్ చేస్తున్నావు? సురేఖ అతని వైపు చూసింది. సమాజానికి మంచి జరిగే విషయంలో నీకు, నాకే కాదు, ప్రతి మనిషికి సామాజిక బాధ్యత అనేది ఉండాలి. అందరూ వాళ్ళ బాధ్యతని సక్రమంగా నిర్వహించకపోవటం వల్లే ఈరోజు మనం ప్రాణాల్ని పనంగా పెట్టి పోరాడాల్సి వస్తుంది. ఒకందుకు మనం గర్వపడాలి సురేఖ. సురేఖ అతన్నే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఎదురుగా కారు రావటంతో అగస్త్య స్టీరింగ్ పట్టుకొని పక్కకి తిప్పాడు. కార్ బ్యాలెన్స్ తప్పి చెట్టుకు గుద్దుకుని ఆగిపోయింది. సురేఖ తలకి స్టీరింగ్ తగిలి గాయమైంది. అగస్త్య కర్చీఫ్తో ఆ గాయాన్ని అదింపెట్టి చూసేసరికి రౌడీలు కార్ చుట్టూ రౌండప్ చేశారు. ఇద్దరూ చుట్టూ చూస్తున్నారు. సురేఖ వైపు డోర్ ఓపెన్ చేసి తన జుట్టు పట్టుకొని బయటికి లాగాడు ఒక రౌడీ. అగస్త్య కంగారుగా కార్ దిగి తన దగ్గరికి రాబోతుంటే నలుగురు రౌడీలు అగస్త్యని పట్టుకున్నారు. రేయ్, మీరు రాంగ్ డైరెక్షన్లో ఉన్నారా? ఎప్పుడు మగవాడే ఫైట్ చేయడు, అప్పుడప్పుడు ఆడవాళ్ళు కూడా చేస్తారు అన్న అగస్త్య మాటలు అర్థం కాక ఆ రౌడీలు మొహాలు చూసుకున్నారు. ఇంతలోనే సురేఖ తనని పట్టుకున్న వాడిని ఎగిరేసి కొట్టడంతో అందరూ నోరెళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోయారు. చెప్పానా రాంగ్ డైరెక్షన్ అని? యాక్షన్ పార్ట్ అక్కడ, కాబట్టి మీరు నలుగురు దాన్ని పట్టుకొని ఉంటే బాగుండేది. రౌడీలు కోపంగా చూస్తూ అగస్త్యని వదిలి సురేఖ దగ్గరికి పరిగెట్టారు. ముందుగా వచ్చిన వాడి చెయ్యి వెనక్కి మడిచి పట్టుకొని మోచేతితో వీపు మీద గుద్ది వాడిని అలాగే వెనక వస్తున్న వాళ్ళ మీద విసిరి కొట్టింది. అందరూ దూరంగా ఎగిరిపడ్డారు. తన కాళ్ళ దగ్గర పాడిన వాడి కాలర్ పట్టుకొని పైకి లేపాడు అగస్త్య. ఎలా ఉంది నా సురేఖ దెబ్బ? అబ్బా అనేలా ఉంది కదా? మీ పాత డకోటా ఐడియాలు మాని కొత్తగా ఆలోచించమని చెప్పరా మీ మినిస్టర్కి? ఆ రౌడీ కోపంగా అగస్త్యని కొట్టబోతుంటే వాడి చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి కడుపులో తన్నింది. అగస్త్య తనని మురిపెంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ రౌడీలందరినీ కొట్టి అక్కడే చెట్టుకి కట్టి పడేశారు. అగస్త్య, కార్తీ. ఏంటి తీసేది? ఇంజన్ ఆఫ్, కదలదు. చా, ఇప్పుడెలా? ఎలా ఏముంది, వీళ్ళ కారు ఉందిగా, దానిలో పోదాం. గుడ్ ఐడియా. కానీ కీస్? మనల్ని పట్టుకోవాలన్న ఆత్రంతో కీస్ కారులో వదిలేసి ఉంటారు. ఉండు చూస్తాను అని ఆ కార్ దగ్గరికి వెళ్ళి చూశాడు అగస్త్య. సురేఖ, కీస్ ఉన్నాయి, రా వెళ్దాం. ఇద్దరు అక్కడి నుంచి కారులో బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఎదురుగా లారీ స్పీడ్గా వచ్చి కార్ని గుద్దేసింది. కార్ పల్టీలు కొడుతూ ఒక చోట ఆగింది. భరత్ లారీ దిగి నవ్వుకుంటూ తన మనుషులకి సైగ చేయడంతో వాళ్ళు కార్ దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత కట్ చేస్తే కోర్టుకు బయలుదేరిన ధర్మ అతన్ని అడ్డగించిన రౌడీలని చితక్కొట్టి ముందు కదిలాడు. ఇంకాసేపట్లో కోర్టుకి చేరుకుంటాడు అనగా ఫోన్ రింగ్ అయింది.
అది భరత్ దగ్గర నుంచే అని అర్థమై ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ధర్మ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఒక వీడియో పంపించాడు భరత్. ఆలోచిస్తూనే వీడియో ఓపెన్ చేసి చూశాడు. సురేఖ, అగస్త్య తీవ్ర గాయాలతో బంధించబడి ఉన్నారు. ఆ పక్కనే వెన్నెల కూడా కనిపించేసరికి కార్ సడన్ బ్రేక్తో ఆగిపోయింది. ఆ వెంటనే ధర్మ ఫోన్ రింగ్ అయింది. మొదటి రింగ్కి లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అరారే, మొదటి రింగ్కి లిఫ్ట్ చేసావంటే వీడియో చూసావన్నమాట. ఏంటి, నీ వెన్నెల నా దగ్గరికి ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా? నీ నమ్మిన బంటు, అదే తిండిపోతు రాజు, 10 కోట్లకి నీ వెన్నెలని నాకు అమ్మేశాడు. ధర్మ షాక్తో అలానే ఉండిపోయాడు. తనని డీజీపీ ఇంట్లో దాచిపెట్టి నీ ఇంట్లో ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తావా? రేయ్, వాళ్ళకేమైనా జరిగిందో అంటాడు ధర్మ. కూల్ 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 ధర్మ, ఇప్పుడు టాస్ నాకు పడింది. నీకు మాట్లాడే ఛాన్స్ లేదు. ఓన్లీ నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యే అవకాశం మాత్రమే ఉంది. నీ దగ్గరున్న ఎవిడెన్స్ తీసుకుని నా దగ్గరికి రా, లేదంటే నీ వెన్నెలతో పాటు నీకు సహాయం చేసిన వీళ్ళు కూడా శవాలుగా మారుతారు. భరత్ అని కోపంగా అంటాడు ధర్మ. అరవకు, చెప్పాగా నీకు మాట్లాడే ఛాన్స్ లేదని. లొకేషన్ షేర్ చేస్తున్నాను, నువ్వు వస్తావు, నాకు తెలుసు, రారా అని ఫోన్ కట్ అవ్వటంతో ధర్మ ఆలోచిస్తూనే కార్ రివర్స్ చేశాడు. భరత్ పంపిన లొకేషన్ దగ్గరికి చేరుకుని చుట్టూ చూశాడు ధర్మ. కొంచెం దూరంలో ఒక పాడుబడిన బంగ్లా కనిపించింది. ఆ బంగ్లా ఎదురుగా కార్ ఆపి లోపలికి వెళ్ళాడు. ధర్మ లోపల అడుగు పెట్టగానే అతని తల మీద బలంగా కొట్టారు. దాంతో అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు ధర్మ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.